నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈవిడ రూపారెడ్డి గారు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. అయితే ఈవిడ చనిపోవడం అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది. నిజానికి ఆ రోజు ఈవిడ చనిపోయిన రోజున అన్నీ కూడా చాలా వింత వింతగా జరిగాయి. ఎప్పుడూ ఆవిడ చేసే విధంగా కాకుండా ఊహించని విధంగానే జరిగాయి. పోనీ సీసీటీవీ ఫుటేజ్‌లో ఏమన్నా బయటపడుతుందా అంటే, సీసీటీవీ ఫుటేజ్ విషయంలో అసలైన భయంకరమైన నిజం బయటపడింది. అదేంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అయిపోతున్న విషయం ఏంటి అంటే, ఈ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు చాలా అంటే చాలా మంచావిడ. ఈవిడ అదే స్కూల్‌కి అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి ప్రిన్సిపల్ మాత్రమే కాదండి. ఈవిడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కూడా. అయితే ఈవిడ భర్త రాజేందర్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. అయితే కొడుకు అభినవ్ వచ్చేసరికి హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. బీటెక్ చదువుకుంటున్నారు. సరే సెలవులొచ్చేసాయి కదా అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అక్కడ హైదరాబాద్‌కి వెళ్లారు. హైదరాబాద్‌కి వెళ్ళి కొన్ని డేస్ అక్కడ వాళ్ళ అబ్బాయితో గడుపుకున్నారు. వాళ్ళ హస్బెండ్ రాజేందర్ రెడ్డి గారు నాకు పనుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పడంతో సరే ఈవిడకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఈవిడ మంగళవారం వచ్చారు. మంగళవారం యథావిధిగా మార్నింగ్ స్కూల్‌కెళ్లారు ఆవిడ. అయితే సాధారణంగా ఆవిడ ఎప్పుడు కూడా స్కూల్‌లో జనరల్‌గా ఎక్కువసేపు ఉంటారనమాట. అంటే రోజంతా ఆవిడ స్కూల్‌లోనే ఉంటారు. సాధారణంగా ఆవిడ రోజు 6 తర్వాత ఆవిడ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతారనమాట ఇంటికి. సో, ఇంటికొచ్చేసరికి ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. కానీ ఆ రోజు ఆవిడ 5:25, 5:30 కల్లా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో అంటే పోలీసులు చెప్పే దాన్ని బట్టి 20 మినిట్స్‌లో అంటే 5:45 లేదా 5:50 ఆ టైంలోనే ఎవరో ఎనక డోర్ నుంచి వచ్చారు. వచ్చి ఆవిడని చాలా దారుణంగా 27 కత్తిపోట్లతో పొడిచేశారు. కరెక్ట్‌గా అదే 20 మినిట్స్ తర్వాత అంటే సుమారుగా 6:10 ఆ ప్రాంతాల్లో ఆ దుండగుడు అంటే గుర్తు తెలియని వ్యక్తి అక్కడి నుంచి అంటే వెనక డోర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆవిడ 5:25కి వచ్చారు. ఓకే. 5:45 ఆ ప్రాంతాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆవిడ దగ్గరకొచ్చారు. అయితే అతను చాలా అంటే చాలా తెలివైన వాళ్ళలో ఉన్నాడు. ఎందుకంటే ఇదేమి కూడా అప్పటికప్పుడు డబ్బు కోసమో, నగల కోసమో జరిగింది కాదండి. ఇది రిక్కీ వేసిన ప్లానింగ్ అనమాట. ఎందుకంటే సాధారణంగా 6కి లేదా 6 తర్వాత వచ్చే ఆవిడ ఆ రోజు ముందుగానే వచ్చారు. కానీ ఆ విషయం అక్కడ ఆ దుండగుడికి ఆ తెలియని వ్యక్తికి ఎలా తెలుస్తుంది? అంటే వీళ్ళు రిక్కీ వేస్తున్నారు. పైగా ఆవిడ చనిపోయిన చోట పెద్దగా డబ్బులు కూడా లాస్ అవ్వలేదు. పైగా ఆవిడ ఒంటి మీద నగలు కూడా అలాగే ఉన్నాయి. ఆవిడకి మిస్ అయిందంటే ఆవిడ చేతి నుంచి మిస్ అయింది ఏంటి అంటే ఫోను. మొబైల్ ఫోన్‌ని తీసుకొని ఎళ్ళిపోయారనమాట. సో, ఇక్కడ ఏదో చాలా పెద్ద గూడుపుటాని జరుగుతుంది. ఆవిడకి తెలియకుండా ఆవిడ వెనకాల శత్రువులున్నారా? లేదంటే ఆవిడకి తెలిసే ఆవిడ ముందు శత్రువులున్నారా? అన్న విషయం పైన పోలీసులు ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్‌లో వాళ్ళు కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే వాళ్ళకి అంటే పోలీసులకు దొరికిన ఏకైక పెద్ద క్లూ ఏంటి అంటే, ఆ వచ్చిన వ్యక్తులు అన్‌నోన్ పర్సన్స్ అనేవాళ్ళు రెడ్ కార్‌లో ఎక్కి వెళ్ళిపోయారు. అదే వీళ్ళకున్న ఆధారం. చాలా క్లియర్ ఆధారం. అయితే దాని వెనకాల నంబర్ ప్లేట్ కూడా కనిపించకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కాకపోతే పోలీసులు ఆ కార్‌ని ఆల్మోస్ట్ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు తనిఖీ చేస్తారు అంతా అవుతుంది. అయితే ఈవిడ 12వ తారీఖు చనిపోయారు. అంటే మంగళవారం నాడు చనిపోయారు. చనిపోయిన తర్వాత సుమారుగా ఒక గంటన్నర, 2 గంటల తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకున్నారు. తలుపులు కొట్టినా తీయకపోవటం, బ్యాక్ డోర్ ఓపెన్ అయ్యి ఉండటం, ఓపెన్ చేసి చూడంగానే ఆవిడ చనిపోయి ఉండటం, ఇవన్నీ కూడా జరిగిందనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లోడికి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు రావడం జరిగింది. అయితే భర్త లేని సమయంలోని ఈవిడ చనిపోవడం పట్ల భర్తను కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే భర్త తరఫున ఎవరైనా ఉన్నారేమో శత్రువులు తెలీదు కదా! సో, ఈ రకమైన ఎంక్వైరీలయితే జరుగుతున్నాయి. బట్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఎంత ప్లాన్డ్ ఫెలో అయినా సరే ఎక్కడో అక్కడ పడతాడు. కానీ ఇతను చాలా జాగ్రత్త పడ్డాడు. పైగా అతను వాడిన వెపన్ చాలా అంటే చాలా షార్ప్‌గా ఉంది. ఇది ప్రొఫెషనల్‌గా జరిగినట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు.